ఓకేనా. ఇది కొంచెం నూనె వేస్తున్నాను కొంచెం, ఎందుకంటే నూడిల్స్ కనుక కొంచెం అంతే సింపుల్. ఇది నూడిల్స్ ఎగ్స్ అన్నట్టు, నూడిల్స్ ఎగ్స్ వేసి వండుకుంటే చాలా ఇది చేస్తే అంటే చేసుకుంటే 4 o'clock అట్లా స్నాక్స్ టైప్లో అలా బాగుంటుంది. నూడిల్స్ అండ్ ఎగ్స్, ఇవి నూడిల్స్ అండ్ ఎగ్స్ సింపుల్ అండి, సింపుల్. ఇది 4 o'clock అట్లా మనకు స్నాక్స్ లాగా 4 o'clock వేడివేడిగా తీసుకొని తినేసి చక్కగా వేడివేడి కాఫీ లేదా టీ తాగేస్తే అరేలే. అలా ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇది పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, అంటే నూడిల్స్లను బట్టి మనము ఎలా ఒక కారము ఎక్కువ ఉండాలి ఘాటు అంటే ఇంకొకటి వేసుకోవచ్చు, లేదంటే ఇదే. చూసారా మంచిగా అవుతుంది. అక్కడ ఇది అయిన తర్వాత ఇది ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. చూసారా కొంచెం కలర్కి కొంచెం అల్లం కూడా వేసుకుందామండి, ఎందుకంటే ఇది కారంది చేసుకుంటున్నాం కనుక. ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదంతే. కంపల్సరీ వేయాలనే ఇదేం లేదు. నాకు అల్లం అంటే చాలా ఇష్టం. అల్లం ఎల్లిగడ్డ ప్రతి దాంట్లో వేసుకుంటే ఆ స్మెల్ అది నాకు కొంచెం ఇష్టము, అందుకే నేను వేస్తున్నాను. మీకు ఇష్టం అనిపిస్తే వేయండి, లేకుంటే లేదు. ఒక చిటికెడు పసుపు. ఇది ప్లెయిన్ నూడిల్స్ అండి, ఇది ప్లెయిన్ నూడిల్స్. ఇప్పుడు ఏదో మ్యాగీది అది కాదు, ఇది ప్లెయిన్ నూడిల్స్. ఇవి ఇలా కొంచెం ఒక చిటికెడంతా పసుపు వేసుకుంటే అవి నూడిల్స్ వైట్గా ఉంటాయి కదా, కొంచెం కలర్ఫుల్గా ఇది ఉంటుంది అంతే. చూసారా కొంచెం సాల్ట్ సరిపోయేంత, మన క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. చూసారా ఎంత బాగుందో, చూసారా చూడండి బాగుంది కదా ఎర్రగా. ఆ తర్వాత ఈ నూడిల్స్ని ఇందులో వేసేసుకోండి. ఇదంటే ఒక 5 minutes అట్లా పెట్టేసుకొని కొంచెం నూనె లేదయ్యేంత వరకు నేను ఇలా పొడుగు ఉండకుండా కొంచెం కట్ చేశాను. దీంట్లో ఎగ్స్ ఉన్నాయి కదండి, ఈ ఎగ్స్ను మనం ఇది ఉన్న సైజ్ ఒక 2గా చేసుకోవచ్చు, 4గా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసేసి ఇలా కూడా అడ్డం కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఇట్లా వేసేసి కొంచెం దమ్ముకు పట్టేస్తాం అనుకో, అంటే సిమ్లో. ఇది చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూల్కి పోయేసి వచ్చిన తర్వాత 4 o'clock ఇలా చేసి పిల్లలకు పెట్టేస్తే ఇష్టంగా తింటారు. విన్నారా చూడండి.
చాలా బాగుంటాయి. చూడండి ఇక్కడ ఉందా, కొంచెం 2 minutes అండి. ఈ మసాలా వేసేసి ఒక 2 నిమిషాలు ఎగ్కు అది ఇదైన తర్వాత ఆయిల్ గిన పట్టిన తర్వాత ఒక 2 minutesకు ఇది ఉంది కదా, ఇది వేసేసి దించేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇది వేసేసి చాలాసేపు పెడితే అది టేస్ట్ అనేది కొంచెం మనకు స్మెల్ అనేది వస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. మీకు ఒకవేళ ఇది కాకుండా ఇంకా కొంచెం అంత మ్యాగీ మసాలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. విన్నారా, కొంచెం ఇంకా ఘాటుగా ఇది అని అంటే అది ఇది సూపర్గా వస్తుంది. ఇంకా వద్దులే, వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి మీరు మ్యాగీ మసాలా. జర పిల్లలు ఎక్కువ ఇది చేయలేరు కనుక కారము, అందుకే నేను అవే అందులోవే వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో ఏదో ఎగ్. ఇది కొంచెం 2 minutes బస్. ఇప్పుడు మూటో తీసి చూద్దాము ఒక 2 minutes తర్వాత. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా. ఏదో మసాలా గిన పట్టి నూడిల్స్కి అద్దరిపోతుంది. బయట వెళ్ళి పిల్లలు నూడిల్స్ అంటే ఇష్టం కదా పిల్లలకి, బయట తినే వాటికంటే కూడా వాళ్ళు ఏదో మనం ఇలా చేసి పిల్లలకి 4 o'clock వచ్చే వరకు రెడీ చేసి పెట్టేస్తే వేడి వేడి నూడిల్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు. స్టవ్ కట్టేసి ఫోర్క్ నన్ను అక్కడ ఫోర్క్ ఉంది, చూడండి వేడి వేడి నూడిల్స్ రెడీ అండి. చూసారు, ఇవి జారిపోతుందండి, ఆయిల్ వేసాను కదా అలా జారిపోతా ఉంది. ఓకేనా, వేడి వేడి నూడిల్స్ రెడీ. మీరు కూడా పిల్లలకి స్నాక్స్ లాగా 4 o'clock స్కూల్ నుండి రాగానే ఇది చేసిస్తే పిల్లలు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. థ్యాంక్ యూ.